శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ రామకృష్ణాయ నమః. కథలు మన జీవితానికి ఎంతవరకు ఉపయోగపడతాయి అంటే, కథలే మన జీవితానికి చాలా ఆలంబన. ఒక వ్యక్తి మారాలి అంటే కథ చాలా వరకు ఉపయోగపడుతుంది. ప్రత్యేకంగా మన సనాతన సాంప్రదాయంలో దానానికి పెద్ద పీట వేశారు. ఎందుకంటే ఏది ఇస్తే అది వస్తుంది అనేది మన యొక్క నమ్మకం, విశ్వాసం. సో దాచుకున్నది దోచుకోబడుతుంది, ఇచ్చినది తిరిగి మన దగ్గరకు వస్తుంది అనే నానుడి కూడా ఉంది. ఇక్కడ కథలో కూడా ఒక గొప్ప వ్యాపారవేత్త ఉంటాడు. ఎన్నో మిల్లులు, ఎన్నో ఫ్యాక్టరీలు ఉంటాయి. కోట్లు గడిస్తాడు. గడించిన డబ్బంతా బ్యాంకుల్లో ఉంటుంది. కానీ రోజు ఖర్చు పెట్టుకునేది కొంతే. ఆ బ్యాంకులో ఉన్న డిపాజిట్స్ చూసి తను మురిసిపోతూ ఉంటాడు. ఇతనికి ఒక గోధుమ పిండి పెట్టే గిర్నీ కూడా ఉంటుంది. సాధారణంగా ఉత్తర భారతదేశంలో చాలామంది ప్రజలు ఎక్కువ గోధుమలు తింటారు. ఇతనికి ఆ గోధుమ గిర్నీ కూడా ఉంటుంది. దాంతో కూడా చాలా డబ్బు గడిస్తాడు. అయితే ఆ గ్రామంలో ఒకరోజు ఒక హరికథా కాలక్షేపం అవుతుంది. ఆ హరికథా కాలక్షేపంలో ఈయన కూడా వెళ్ళి కూర్చోవడం జరుగుతుంది. అప్పుడు ఆ హరికథ చెప్పే అతను చాలా భావంతో, మంచి హృదయాన్ని స్పందించేలా దానం గురించి చెప్తాడు. ఆయన ఏం చెప్తాడంటే, ఏది మీరు దానం ఇస్తే ఆ దానం తిరిగి మీకు వెనక్కి వస్తుంది. అడిగితే ఆ భగవంతుడు అడిగినంతే ఇస్తాడు, అడగకపోతే అక్షయం చేస్తాడు. అందుకని భగవంతుడిని ఏమీ అడగద్దు, అడగకుండా ఒకటే కోరుకోండి, స్వామి ఈ ద్రవ్యం అంతా నాది కాదు, నీదే, నీ డబ్బును నేను మంచిగా ఉపయోగించాలి అని భగవంతుడి పాదాలు పట్టుకొని దానాన్ని అలవాటు చేసుకోండి అని చెప్తాడు. ఈయనకి ఇది చాలా నచ్చుతుంది. ఇంటికి వస్తాడు. ఎప్పుడూ ఆయన ఇంతవరకు దానం చేసి ఎరగడు. భార్యను పిలుస్తాడు. పిలిచి గుణం గురించి చాలా బాగా చెప్పాడు ఆయన. నేను రేపటి నుంచి గోధుమ రొట్టెలు చేసి అందరికీ బీద వాళ్ళకి పంచాలని నిర్ణయించుకున్నాను. దానిలోకి ఏదో ఒక కూర చేసి అంటే ఆవిడ కూడా చాలా సంతోషిస్తుంది. ఇంతకాలానికి మీకు ఒక మంచి ఆలోచన వచ్చింది, చేయండి అని. అది ఇక్కడ జరిగిన ఒక పొరపాటు ఏంటంటే, ఆయన దగ్గర పనిచేసే వాళ్ళందరినీ పిలిచి గోధుమ పిండి పాడైపోయింది ఎంత ఉంది అని అడుగుతాడు. గోడౌన్లో పురుగు పట్టి పాడైపోయి అమ్మడానికి పనికిరాని గోధుమ పిండి ఎంత ఉంది అంటే కొన్ని వేల కిలోలు ఉందని చెప్తారు వాళ్ళు. అప్పుడు ఆయన అంటాడు, ఈ గోధుమ పిండినంతా వాడండి, ముక్కబట్టిన గోధుమ పిండిని వాడండి, రొట్టెలు చేయండి, బీద వాళ్ళకి పంచండి. వస్తున్నారు, తింటున్నారు. పాపం కొంతమంది వెగట్టు, కొంతమంది గతి లేక, ఎందుకంటే రుచి కూడా తెలియని బీదరికాన్ని అనుభవిస్తున్న ప్రజలు చాలామంది భారతదేశంలో ఉన్నారు. వీళ్ళందరూ తిని వెళ్ళిపోతూ ఉంటారు. భార్యకు చాలా బాధేస్తుంది. ఒకరోజు ఏం చేస్తుంది, ఆ ముక్కిపోయిన 2 రొట్టెల్ని తీసి డబ్బాలో పెట్టి ఆయన మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు ఆ రొట్టెలు వేస్తే ఆయన నోట్లో పెట్టుకొని మొత్తము బయటకు ఉమ్మేస్తాడు. ఏంటి, నీకేమైనా బుద్ధి ఉందా? నేను ఇంత పెద్ద మల్టీ మిలియనీని నాక ఈ రొట్టెలు పెట్టేది, మొత్తం ముక్కవాసన వస్తుంది, ఎందుకు ఈ రొట్టెలు నాకు పెట్టావు అంటే ఆవిడ ఒకటే అంటుంది, మీకు ఒక విషయం తెలుసా అని అడుగుతుంది. ఏంటి అని అడుగుతాడు. మీరు ఇప్పుడు దానంగా ఈ ముక్క రొట్టెలు పెడుతున్నారు కదా, మీరు పైకి వెళ్ళాక మరణానంతరం ఆ నరకంలో మీరు ఏది దానంగా ఇచ్చారో దాన్నే మళ్ళీ వాళ్ళు మీకు భోజనంగా పెడతారు. అప్పుడు ఆ నరకంలో మీరు ఎన్ని సంవత్సరాలు ఉంటారో తెలియదు. ఉన్నన్ని సంవత్సరాలు ఈ ముక్క రొట్టెలే తినాలి. కాబట్టి ఇప్పటి నుంచే మీకు అలవాటు అవుతుంది, అలవాటు చేసుకోండి అంటుంది. అంటే అప్పుడు ఆయన అంటాడు, నిజమా, ఇలా రాస్తుందా అంటాడు. ఇది నిజమే, ఏది ఇస్తే అది వస్తుంది. మీరు ఇది ఇస్తున్నారు, ఇదే వస్తుంది. ఏది ఇవ్వలేదనుకోండి అసలు మామూలుగా ఉండవు. నరకంలో ఒక్కొక్కటి చాలా భయంకరంగా ఉంటాయి. గరుడ పురాణం చదవండి అంటుంది. అంటే అప్పుడు ఆయన రియలైజ్ అయ్యి మర్నాడు నుంచి ఆ ముక్కిపోయిన పిండంతా పడేసి మంచి పిండితో రొట్టెలు చేసి ఇస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడు అనుకుంటూ ఉంటాడు, కొన్ని వందల రొట్టెలు నేను ఈ ముక్క వాసన వచ్చినవి చాలామందికి పెట్టాను స్వామి, నాకు దీనికి ప్రాయశ్చిత్తం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు భార్య చెప్తుంది, ప్రాయశ్చిత్తం అంటేనే క్షమ. భగవంతుడిని క్షమించమని అడిగితే ఎలాంటి పాపాలనైనా క్షమిస్తాడు. కానీ అలానే పాపాలు చేసి ప్రతిసారి పాపం చేసి క్షమించమని అడిగి మళ్ళీ తిరిగి పాపం చేయకూడదు. ఇప్పుడు మీరు మంచిగా సర్దుకున్నారు కాబట్టి ఇదే కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించండి. మీ చిన్న పాపాన్ని కూడా మర్చిపోయేంత ఉన్నత స్థితికి మీ దానగుణం చేరాక మీరు తప్పకుండా మంచి లోకాలకు వెళ్తారు, సద్గతి పొందుతారు అంటుంది. అప్పుడప్పుడు అనిపిస్తుంది, భార్య కూడా గురువే, తల్లి ఒక్కటే ప్రథమ గురువు కాదు మగవాడికి.
ప్రతి ఒక్కరికి తల్లి ప్రథమ గురువు, కానీ కొన్ని సందర్భాల్లో భార్య కూడా గురువు అవ్వాలి. గురువు అయినప్పుడే ఆ ఇల్లు ఒక నందనవనంగా, ఒక బృందావనంగా అవుతుంది. లేకపోతే మ్యూజియం లాగా ఉండి, మ్యూజియంలో కుక్కలు కొట్టుకుంటున్నారు ఇప్పుడు భార్యాభర్తలు. ఎవరికి వాళ్ళ ప్యాకేజీలు అంటున్నారు, ఎవరి నిర్ణయాలు వాళ్ళు చేసుకుంటున్నారు. పిల్లల్ని సరిగ్గా పెంచట్లేదు. పిల్లలు చాలా దురదృష్టవంతులు అవుతున్నారు ఇప్పుడు. పిల్లల్ని సక్రమమైన మార్గంలో పెంచాలంటే వారికి అన్ని కథలు వారికి వివరించి చెప్పాలి. అందరూ దీన్ని తప్పకుండా మంచి దృష్టితో ఆలోచిస్తారని, దృష్టి మార్చుకుంటారని కోరుకుంటూ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః.